Hi friends, this is Ven Gopal from Victory Spoken English. Today I am going to teach you future tense. What are the uses of future tense? Future tense ఎప్పుడు వాడతారు? స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది దీని స్ట్రక్చర్. అంటే షెల్ కానీ విల్ కానీ తర్వాత V1 ప్లస్ ఆబ్జెక్ట్ వాడతారు. ఐ వి యు దే హీ షీ ఇట్ తోని. దీని ఉపయోగాలు ఎప్పుడు వాడతాం? We use future tense when we decide to do something at the time of speaking. అంటే ఇది ఆల్రెడీ డిసైడెడ్ కాదు, ఎప్పుడైతే మనము ఈ క్షణం నిర్ణయించుకున్న దానికి ఫ్యూచర్ టెన్స్ వాడతాం ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఓకేనా? ఎగ్జాంపుల్, ఇది ఒక కన్వర్జేషన్లో, ఓ ఐ హ్యావ్ నాట్ టర్న్ ఆఫ్ ద ట్యాప్, ఐ విల్ గో అండ్ టర్న్ ఆఫ్ ద ట్యాప్. అంటే ఇప్పుడే నిర్ణయించుకున్నాడు అనమాట. ఐ విల్ గో అండ్ టర్న్ ఆఫ్ ద ట్యాప్. డిడ్ యూ ఫోన్ రవి? ఓ నో ఐ ఫర్గాట్, ఐ విల్ ఫోన్ హిమ్ నావ్. అంటే ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాను అనమాట. అప్పుడు మనము ఈ ఫ్యూచర్ టెన్స్ వాడతాం అనమాట. ఓకేనా? డోంట్ యూజ్ విల్ ఫ్యూచర్ టెన్స్ టు టాక్ అబౌట్ వాట్ యూ హ్యావ్ డిసైడెడ్ ఆర్ అరేంజ్ టు డూ. ఆల్రెడీ మనము అనుకున్న దానికి మాత్రం మనము ఫ్యూచర్ టెన్స్ వాడద్దు. అంటే ఆల్రెడీ మనం డిసైడ్ చేసుకున్న దానికి ఫ్యూచర్ టెన్స్ వాడద్దు. ఎట్లా? ఐ ఆమ్ గోయింగ్ టు ఎ మూవీ నెక్స్ట్ మండే, దిస్ ఈజ్ రైట్. ఐ ఆమ్ గోయింగ్ టు ఎ మూవీ నెక్స్ట్ మండే, ఇది డిసైడ్ చేసుకున్నది, అప్పుడు మనము రాయద్దు. అది రైట్, ఓకే. డిసైడ్ చేసుకున్న దానికి ప్రజెంట్ కంటిన్యూస్ వాడతాం అన్నమాట. ఐ ఆమ్ గోయింగ్ టు మూవీ నెక్స్ట్ మండే, అది డిసైడ్ చేసుకున్నాం అనమాట. ఐ విల్ గో టు మూవీ నెక్స్ట్ మండే, దిస్ ఈజ్ రాంగ్. I will go to movie. Okay, that's it. But I will go to a movie next Monday. That is wrong. Okay. Are you working tomorrow? This is right. But will you work tomorrow? This is wrong. అంటే డిసైడ్ చేసుకున్నది మనం ఎప్పుడు కానీ వీ షుడ్ నాట్ యూస్ ఫర్ ద ఫ్యూచర్ టెన్స్. అంటే దీనికి సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు. ఫ్యూచర్ టెన్స్ ఇట్ ఈజ్ యూస్ టు ఎక్స్ప్రెస్ ఫర్ అన్ యాక్షన్ దట్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో జరిగేదానికి మనము ఫ్యూచర్ టెన్స్ వాడతాం, అంటే భవిష్యత్తులో. ఓకే, ఇది ప్రజెంట్, జస్ట్ 1 సెకండ్ ముందైనా ఫ్యూచర్ టెన్సే. ఓకేనా? ఇదనమాట. ఇట్లా నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ వి ఆఫెన్ యూజ్ ఫ్యూచర్ టెన్స్ ఇన్ దీస్ సిచ్యువేషన్. వన్ ఈజ్ అగ్రీయింగ్ టు డూ సంథింగ్. ఏదైనా మనము అగ్రీ అయితే, ఒప్పుకుంటే, చూడు ఇది కూడా కన్వర్జేషన్. కుడ్ యూ గివ్ మీ యువర్ బుక్? ఆఫ్ కోర్స్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ దిస్ ఆఫ్టర్నూన్. ఓకే అని అంటే అగ్రీ, ఒప్పుకున్నప్పుడు ఎస్ ఆఫ్ కోర్స్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ దిస్ ఆఫ్టర్నూన్. నాట్ ఐ గివ్ ఇట్ టు యూ, ఇట్లా ఐ గివ్ ఇట్ టు యూ అనదు, ఐ విల్ గివ్ ఇట్ టు యూ. నెక్స్ట్ యూజ్ ప్రామిసింగ్ టు డూ సంథింగ్. నెక్స్ట్, థ్యాంక్స్ ఫర్ లెండింగ్ మీ ద మనీ, ఐ విల్ పే యూ బ్యాక్ నెక్స్ట్ మండే. అంటే ప్రామిస్ చేస్తున్నాను అనమాట, వాగ్దానం చేసినప్పుడు రాయాలి. నాట్ ఐ పే యూ బ్యాక్ నెక్స్ట్ మండే, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, నెక్స్ట్ మండే. ఓకే, ఐ వోంట్ టెల్ ఎనీ వన్ వాట్ హ్యాపెండ్, ఐ ప్రామిస్. అప్పుడు ప్రామిస్ చేసినప్పుడు అప్పుడు మనము ఫ్యూచర్ టెన్స్ వాడాలన్నమాట. నెక్స్ట్, ఆస్కింగ్ సంబడి టు డూ సంథింగ్. మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఎలా, అప్పుడు కూడా ఫ్యూచర్ టెన్స్ వాడాలి. విల్ యూ ప్లీజ్ బీ క్వైట్, ఐ ఆమ్ రీడింగ్. అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము, దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. విల్ యూ షట్ ద డోర్ ప్లీజ్, దిస్ ఈజ్ ఆల్సో ఇంటరాగేటివ్. ఎవరినైనా మనము రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళను ఆ పని చేయమని, అప్పుడు మనము ఫ్యూచర్ టెన్స్ వాడతాం. సో ఇది కూడా మనకు ఇంటరాగేటివ్ స్టేట్మెంట్, ఇంటరాగేటివ్, దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకేనా? దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్, దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ విల్ ప్లే క్రికెట్, దిస్ ఈజ్ స్టేట్మెంట్ ఆర్ అసెర్టివ్ సెంటెన్స్. ఇక్కడ విల్ ముందుకు తీసుకొస్తే విల్ ఐ ప్లే క్రికెట్, విల్ ఐ ప్లే క్రికెట్ అయితే దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ విల్ నాట్ ప్లే క్రికెట్, దిస్ ఈజ్ నెగటివ్. వోంట్ ఐ ప్లే క్రికెట్, దిస్ ఈజ్ నెగటివ్ interrogative question. But don't write will not I play cricket. Will I not play cricket, this is right. But don't write will not I play cricket, this is
రాంగ్. మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ట్యాగ్ ఒకవేళ ఫ్యూచర్ టెన్స్ మిస్ వస్తే మీరు ఎలా రాస్తారు? హౌ డు యూ రైట్ వెన్ యూ ఆర్ గివెన్ ఫ్యూచర్ టెన్స్ యాజ్ యువర్ క్వశ్చన్ ట్యాగ్స్? హౌ డు యూ రైట్? I will play cricket. So I will play cricket. This is given in positive sentence. You have to write negative question tag, won't I. I will not play cricket. After that, comma compulsory comma రాయాలి. Will I and question mark compulsory పెట్టాలి. సో ఇప్పుడు ఇందులో మనం ఈజీగా రాయొచ్చు 4 స్టెప్స్. I will play cricket. Will I? I will not play cricket. Won't I? ఓకేనా. ఐ విల్ ప్లే క్రికెట్ అంటే వోంట్ ఐ విల్ నాట్ ప్లే క్రికెట్ విల్ ఐ రాస్తే గెట్ ద ఆన్సర్ ఫ్యూచర్ టెన్స్. ఓకే. సో హౌ డు యూ రైట్ ఇన్ యువర్ ఎగ్జామ్ వెన్ యూ ఆర్ గివెన్ ఫ్యూచర్ టెన్స్? ఈ ఫ్యూచర్ టెన్స్ మీకు ఎగ్జామ్లో ఇలా ఇస్తారన్నమాట. ఫ్యూచర్ టెన్స్ అంటే మీకు స్టేట్మెంట్ ఇస్తారు, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇస్తారు. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ ఇవ్వచ్చు, నెగిటివ్ ఇంటరాగేటివ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం నేర్చుకున్న ముందు చూసుకున్నాం. ఐ రిటర్న్ ద నావల్ యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ ఇట్. ఇది ఆన్సర్. ఓన్లీ ఇలా ఇస్తారు. ఐ రిటర్న్ ద నావల్ యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ ఇట్ అంటే ఇప్పుడు ఏంది? ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ రిటర్న్ అంటే ఇదంతా చదివితే మనకు అర్థమవుతుంది. ఐ విల్ రిటర్న్ ఎప్పుడు? ద నావల్ యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ ఇట్. ఐ విల్ రిటర్న్. నెక్స్ట్, తెలంగాణ బికమ్ ఎ డెవలప్డ్ స్టేట్ ఇన్ 2 years. ఓకేనా. ఇది March 23లో వచ్చింది క్వశ్చన్. ఓకేనా. అంటే విల్ బికమ్ ఎ డెవలప్డ్ స్టేట్ ఇన్ 2 years. 2 yearsలో డెవలప్డ్ స్టేట్గా అవుతుంది. ద ఎంపైర్ రిజాల్వ్ ద కాంట్రవర్సీ విద్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్ అంటే సాల్వ్ చేస్తాడు విద్ ఇన్ ఏ 2 minutes. రిజాల్వ్ అంటే ద ఎంపైర్ విల్ రిజాల్వ్ ద కాంట్రవర్సీ విద్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్ అన్నప్పుడు అప్పుడే డిసైడ్ అయ్యారు కదా ఫ్యూచర్లో. ఓకేనా. ఇక్కడ ఇది ఇంటరాగేటివ్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఇంటరాగేటివ్ డాష్ యూ సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ బై నెక్స్ట్ వీక్. ఓకే. ఇక్కడ ఏంటిది? ఇంట్రాగేటివ్ అంటే యూ ఉంది ఇక్కడ. విల్ యూ సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్ బై నెక్స్ట్ వీక్. ఇంట్రాగేటివ్ క్వశ్చన్ ఉంటే ఇక్కడ మనం కంపల్సరీ ఇంటరాగేటివ్లోనే రాయాలి. అప్పుడు విల్ ముందుకు వస్తుంది. యూ విల్ సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్ బై నెక్స్ట్ వీక్ అంటే ఇక్కడ ఈ విల్ ఇక్కడ ముందు రాయాలి. యూ సబ్జెక్ట్ ముందు ఈ విల్ రాయాలి. అప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. జనరల్గా అయితే ఐ విల్ రాసాం ఇక్కడ. ఐ విల్ రిటర్న్ ద నావల్ యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ ఇట్. దీన్ని ఇంటరాగేటివ్ చేయాలంటే విల్ ఐ రిటర్న్ ద నావల్ యాజ్ సూన్ యాజ్ ఐ ఫినిష్ ఇట్ అని రాస్తాము. ఓకేనా. సో సిమిలర్లీ ఇది ఇంటరాగేటివ్ విల్ యూ సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ బై నెక్స్ట్ వీక్. అంటే ఇక్కడ ఇంటరాగేటివ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది, చూడాలి అది స్టేట్మెంట్లో ఉందా, ఇంటరాగేటివ్లో ఉందా, లేదా ఇంటరాగేటివ్ నెగిటివ్లో ఉందా అనేది కూడా మనము చూడాలి. వీ హ్యావ్ టు సీ వెదర్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ లైక్ దట్. ఓకే. ఆర్ స్టేట్మెంట్. నెక్స్ట్, హీ డాష్ మీట్ వెంకట్ నెక్స్ట్ వీక్. సో నెక్స్ట్ వెంకట్ అంటే హీ విల్ మీట్ వెంకట్ నెక్స్ట్ వీక్. ద మీటింగ్ స్టార్ట్ బై 10 AM tomorrow. So the meeting will start by 10 AM tomorrow. టుమారో వచ్చిందంటే అది ఫ్యూచర్ కిందకే వస్తుందన్నమాట. ఓకే. టుమారో, నెక్స్ట్ వీక్. ఓకేనా. దే స్టార్ట్ ద రోడ్ వర్క్ టుమారో. ఓకే. దే విల్ స్టార్ట్. ఓకేనా. అంటే అప్పుడే డిసైడ్ అయినాయి అవి. అంటే ఫ్యూచర్లో ఆల్రెడీ డిసైడ్ అయిన వాటికి ప్రెజెంట్ కంటిన్యూస్. కానీ ఇక్కడ దట్ టైం అప్పుడే డిసైడ్ అయిన వాటికి మనము ఫ్యూచర్ టెన్స్ వాడతాం. అండ్ ప్రామిసెస్కి, రిక్వెస్ట్కి దానికి మనం ఫ్యూచర్ టెన్స్ వాడతాం. నెక్స్ట్, ఐ డాష్ కండక్ట్ ఎ క్విజ్ కాంపిటీషన్. ఓకే. క్విజ్ కాంపిటీషన్ ఆన్ స్పెల్లింగ్ టుమారో. ఓకేనా. I will conduct a quiz competition on spelling tomorrow. This is the
way of writing future tense when you are given in the final exam. Okay na? Okay, if you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best.